ఈ విషయం మా కళాశాల పరువు ప్రతిష్టలకు సంబంధించింది. ఇందులో మీరు ఎందుకు సంకోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏమన్నారు? అర్థం కాలేదా? లేదు. ఉండండి, అచ్చమైన తెలుగులో చెప్తాను. మీరిలా ఆలోచించడానికి కారణం ఏంటి? చాలా కారణాలున్నాయి. మొదటి కారణం ఏంటంటే ఆ ఇద్దరు స్టూడెంట్లు మీ కాలేజీ వాళ్ళే. అవునండి. రెండోది ఏంటంటే వాళ్ళిద్దరి దగ్గర అదే 6-7 మంది అమ్మాయిల అబ్బాయిల గ్రూప్ ఉన్నారు. ఇక మూడోది ఏంటంటే ఈ కాలేజీలో చదివే వాళ్ళకి సైనైడ్ చాలా ఈజీగా దొరుకుతుంది. మిస్ పూజ, ఒక విషయం చెప్పండి, మీకు ప్రేమకి సంబంధం ఎటువంటిది? నార్మల్. మాకు తెలిసింది ఏమిటంటే మిక్కీ ప్రేమని కొట్టడానికి ముందే మీరు అతని చెంప పగలగొట్టారట. ఎందుకంటే వాడు నా దగ్గర గొడవ చేశాడు. ఓకే, కానీ మీరు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా? ఆఫీసర్, మేమిద్దరం ప్రేమించుకుంటున్నప్పుడు తను వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుంది? లోకం చాలా చెడ్డది. మధ్యలో తలదూచే ప్రయత్నం చేయొద్దు. చెప్పండి మిస్ పూజ. ఆఫీసర్, ప్రేమ్ వాళ్ళ నాన్నగారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు. నా ప్రాపర్టీ అంతటికి ఆయనే బాధ్యులు. అందుకని నేను తనని పెళ్లి చేసుకుంటానని ప్రేమ్ తప్పుగా భావించినట్టున్నాడు. కానీ అలాంటి నీచుణ్ణి పెళ్లి చేసుకోవాలని నేను నా కల్లో కూడా ఊహించలేదు. మీకో విషయం తెలుసా? చనిపోవడానికి ముందు అతను నా తలని టేబుల్ కేసి గుద్దాడు. చనిపోవడానికి ముందా? అంటే? సరిగ్గా అతను నా తలని టేబుల్ కేసి గుద్దినప్పుడు పిన్ అతని గొంతు గుచ్చుకుంది. అంటే పిన్ను గొంతు గుచ్చుకుంది అంటే అది చాలా దగ్గర నుంచి వచ్చి ఉండాలి. పూజ, ఒక విషయం అర్థం కావడం లేదు. ఒకవేళ అది వెనక నుంచి అప్పుడు మీరు ఎక్కడున్నారు? ఈ టేబుల్ దగ్గర. ఇక్కడ? ఈ టేబుల్ దగ్గర? ఈ టేబుల్ దగ్గర? అవును. రండి, ఇలా దగ్గరకు రండి. ఇక్కడ మీరు అలాగే పడిపోయారు. అవును. మీ వెనక నుంచి వచ్చిన పిన్ను అతనికి తగిలింది. అంటే దీని అర్థం ఏంటంటే అప్పుడు మీ వెనక ఎవరున్నారు? నా వెనుక అప్పుడు గుర్తు తెచ్చుకోండి, ఎవరున్నారు? ఇతను ఉన్నాడా? సార్ నేను కదా సార్. నువ్వు లేవా? లేదు సార్. రోహిత్, సీమ మీరెక్కడున్నారు అప్పుడు? అది సీమ నాతో ఏదో మాట్లాడాలంటేను కార్డర్లోనే ఉండిపోయాం. మేము మాట్లాడుతుండగా శబ్దం వినిపిస్తేను నేను లోపలికి వచ్చాను. అంటే మీరు అప్పుడు బయట ఉన్నారు. రోహిత్ బయట ఉన్నాడు, సీమ బయట ఉంది. పిన్ను వెనకన ఆ సమయంలో ఎవరు లేరు, కానీ పిన్ను వెనక నుంచి వచ్చింది. ఇక్కడ మిక్కీ హత్య జరిగినప్పుడు అప్పుడు మిక్కీ యొక్క పొజిషన్ ఏంటి? అప్పుడు మేము డాన్స్ చేస్తున్నాం. మిక్కీకి పిన్ను గుచ్చుకున్నప్పుడు ఆ సమయంలో మిక్కీ యొక్క పొజిషన్ ఎలా ఉంది? సరిగ్గా గుర్తు తెచ్చుకోండి. ఆహా, డిస్కోలో మీకు దగ్గరగా మిక్కీ వెనకాల ఏ ఏరియా ఉంది? ఏరియా బార్ కౌంటర్. బార్ కౌంటర్. సరే, మిక్కీకి పిన్ను గుచ్చుకున్నప్పుడు మీరందరూ ఆ సమయంలో డాన్స్ ఫ్లోర్ లో ఉన్నారా? మేమంతా అక్కడే ఉన్నాం, కానీ రోహిత్ అక్కడ లేడు. మీరెక్కడ ఉన్నారు? అది నేను బయటికి వెళ్ళాడు. నేను అనుకున్నట్టు మొదటి నుంచి నా అనుమానం నిజమవుతూ వస్తుంది సార్. కనబడుతున్న సాక్ష్యాలన్నీ రోహితే అంతకుడు అంటున్నాయి. లోకం చాలా చెడ్డది శక్తి. సాక్ష్యాధారాలు వాటికనే చాలా గొప్పవి, కానీ ఇప్పుడు అవి దొరకడం లేదే. ఏంటి సార్ మీరు అనేది? అకార్డింగ్ టు యూ, రోహిత్ పూజాని తన ఆస్తి కోసం ప్రేమిస్తున్నాడు. అందువల్ల అతను హత్య చేయొచ్చు, రైట్? రైట్ సార్. కానీ పరిస్థితి ఎలా ఉందంటే ఎవరు చనిపోయారో వాళ్ళ మీద అలాంటి గుర్తులు లేవు. వాళ్ళు ఆడుతున్న దాగుడు మూతల్లో వీళ్ళు జారుకున్నారు. మీ అనుమానం ఏమిటో నాకు అర్థం కావడం లేదు సార్. అంటే దీని అర్థం ఏంటంటే హంతకుడి టార్గెట్ పూజ. పూజ? వాళ్ళిద్దరి మధ్యలోంచి పూజ ఇప్పుడు తప్పించుకుందో ఇంకెవరో చనిపోయాడు. ఆ చనిపోయిన అతను వాళ్ళ దృష్టిలో లేనే లేడు. పూజ అసలు ఇక్కడ లేనే లేదు కదా సార్. ఎలా చంపాలని అనుకుంటాడు? అదే ఈ పూజ హత్య కోసం పుట్టుండాలి. పూజ, నిన్ను ప్రాణాలతో బతకనివ్వను. ఏమైంది సార్? ఈరోజు చాలా డల్గా ఉన్నారు. ఏమీ లేదు. చెప్పు ప్లీజ్. పోలీస్ వాళ్ళలాగే నా మీద కొంతమందికి అనుమానం కలిగింది. నేనే హత్యలు చేశాననుకుంటున్నారు. మరి నువ్వు? లోకు ఏవైనా అనుకోనివ్వు, కానీ నాకు తెలుసు నా రోహిత్ ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీయడు. నువ్వు కళ్ళు మూసుకున్నా సరే, కళ్ళు తెరిచినా సరే,
ఎప్పుడూ నీ ఊహల్లో ఈ పూజే ఉంటుంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.